ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మండలి బుద్ధప్రసాద్ గారు కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు అవనగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు. తన తండ్రి మాజీ మంత్రి మండలి వెంకటకృష్ణారావు పేరున రాష్ట్ర అధికార భాషా సంఘానికి పేరు పెట్టిన నేపథ్యంలో సీఎంను ఆయన కలిశారు. ఇటీవల విజయవాడలో నిర్వహించిన మండలి వెంకటకృష్ణారావు శత జయంతి సభలో చంద్రబాబు మాట్లాడుతూ అధికార భాషా సంఘానికి ఆయన పేరు పెడతామని ప్రకటించారు. ఈ మేరకు ఇవాళ జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆమోదించిన సీఎం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రివర్గ సభ్యులకు బుద్ధప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. అంబటి రాంబాబు, పేర్ని నాని, ముద్రగడ పద్మనాభరెడ్డి లాంటి నాయకులంతా మండలి వెంకటకృష్ణారావు లాంటి ఉత్తముల పేర్లను ప్రతిపాదిస్తూ ఏదైనా ఒకదానికి ఆయన పేరు పెట్టాలని ఏనాడు జగన్మోహన్ రెడ్డిని కోరలా. జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఇల్లు ఉడుద్దామా, అంట్లు గడుగుదామా, బట్టలు ఉద్దామా, ఆ 3 విషయాల్లో ముగ్గురు పోటీ పడ్డారు. తమ కులంలో జన్మించిన గొప్ప వ్యక్తి, సంఘ సంస్కర్త, ప్రజాప్రతినిధి, ప్రజల సేవ చేసిన వ్యక్తి మండలి వెంకటకృష్ణారావు లాంటి వ్యక్తులకి ఒక పథకానికో ఒక ప్రాంతానికో పేరు పెట్టించే ప్రయత్నం ఏనాడు చేయలే. జగన్మోహన్ రెడ్డి ఇంట్లో పాసి పనులు చేయడానికి మాత్రం కొట్టు సచ్చారు ముగ్గురు. అది జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆ నాయకులు చేసిన చిల్లర పనులు. నేడు కూటమి ప్రభుత్వం వచ్చినాక జరుగుతున్న అద్భుతమైన పరిపాలన పనులు. ఇద్దరికి తేడా. దోపిడీదారుడికి దార్శనికుడికి ఉన్న తేడా ఇది. ఆలోచనా పరుడికి అవినీతి పరుడికి ఉన్న తేడా ఇది.